హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్లో స్పెషల్ వచ్చేసి టమాటా రైస్ చేయబోతున్నానండి. టమాటా రైస్ చాలా బాగుంటుంది. చేసే విధానం చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందు బాండీ పెట్టుకుందామండి, చేస్తూ చూపిస్తాను. ఇదిగోండి, నేను పెద్ద బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ పోసుకోవాలండి. ఇదిగోండి, గంటన్నర ఆయిల్ అండి. ఇదిగోండి, గంటన్నర ఆయిల్. నేను కేజీ రైస్ తీసుకున్నానండి. కేజీ బియ్యం తీసుకున్నాను. కేజీ బియ్యంకి వచ్చేసి గంటన్నర ఆయిల్ పోసుకున్నా. ఈ ఆయిల్ బాగా ఏడెక్కుతుందిగా, దానికి కావాల్సిన ఐటమ్స్ ఇదిగోండి. ఫస్ట్ పలావ్ దినుసులు అండి. పలావ్ దినుసులు అన్నీ తెలుసుగా మీకు, చెక్క, లవంగా అన్నీ కలిపిన దినుసులు. ఫస్ట్ పలావ్ దినుసులు, దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఒక అర స్పూను జీలకర్ర, ఇప్పుడు చూడండి, దినుసులన్నీ వేసుకున్నాముగా. ఈ మగ్గేటప్పుడు ఇప్పుడు మనం ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు రెండు చిన్న సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు కూడా, పచ్చిమిరకాయలు 5 అండి. పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు 5. ఇవన్నీ కొంచెం బాగా చిన్న మంట పెట్టుకొని మగ్గించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మగ్గించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు, 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాం చూడండి. ఇప్పుడు అటు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇది టమాటాలండి. టమాటాలు మిక్సీకి వేసుకున్నాను. 4 టమాటాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, 4 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టేసేది, మెత్తగా మిక్సీకి పట్టాయి. ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నామండి. ఇదేనండి మనకు ముఖ్యమైన టమాటా రైస్కి ఇదే ముఖ్యమైనదండి. టమాటా రైస్కి ఇదే ముఖ్యమైనది. కొంచెం కలుపుకున్నామండి. ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయేటట్టు కొంచెం మగ్గించుకున్నామండి. ఇప్పుడు చూడండి, టమాటా మిక్సీకి వేసుకుంది కూడా కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము పసుపు వేసుకుందామండి. పసుపు 1 స్పూను, ఒక అర స్పూను పసుపు చూడండి. పసుపు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం మనకు సరిపోయేంత వేసుకోవటం కాదండి, అర స్పూను వేసుకోవాలి. అర స్పూను కారం. ఇదిగోండి, అర స్పూను కారం. మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి అర స్పూను సరిపోయిద్దండి. పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కదా, అర స్పూను కారం. ఇప్పుడు బాగా కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇందాక మనం టమాటాలలో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలండి. ఉప్పు చాలప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి, ఉప్పు మనం కొంచెం ఇప్పుడు కలుపుకున్నామండి. ఈ మసాలా మొత్తం ఈ టమాటా రైస్కి పెట్టేటట్టు 2 నిమిషాలు మగ్గించుకున్నాం. దాన్ని మగ్గిపోయింది కదా. కారం కూడా వేసుకున్నాం కానీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా కొంచెం మగ్గేటట్టు ఉంచుకుందాం. 2 నిమిషాలు చాలండి. మసాలా చూడండి ఎంత బాగుంది. అసలు కర్రీయే సూపర్ ఉందండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. టమాటా రైస్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా చేసుకోండి. తక్కువ ప్రాసెస్తోనే బాగా చాలా తొందరగా రెడీ అయిపోయిందండి. పిల్లలకు పొద్దున పూట టిఫిన్కి కూడా చాలా బాగుంటుందండి టమాటా రైస్.
నేను కేజీ బియ్యం తీసుకున్నానండి. బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. 1 కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. కేజీ బియ్యానికండి ఇవన్నీ. ఇప్పుడు కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. కొలుసుకొని పోసుకోవాలండి వాటర్. మనం కేజీ బియ్యం తీసుకున్నాం కదండి. కేజీకి చూడండి. ఇప్పుడు మసాలా కూడా వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయిందండి. చాలా బాగా మగ్గిపోయింది. చూడండి ఎంత బాగుంది అసలు కర్రీ. సూపర్ అండి. ఇలా చేసుకోండి. టమాటా వేసి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి చెమ్ముతో ఈ చెమ్ముడు బియ్యం తీసుకున్నానండి. ఈ చెమ్ముతో ఈ చెమ్ముడు వాటర్ పోస్తున్నానండి. బారు సరిపోతాయండి, ఎక్కువ పోసుకోవద్దు. కేజీకి కేజీ సరిపోయిద్దండి. మనం బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి సరిపోయిద్దండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. ఉప్పు సరిపోయిందో చూద్దామండి. సూపర్ అండి, చాలా బాగా చేసింది. ఉప్పు కూడా పర్ఫెక్ట్ కుదిరింది మనకి. ఈ వాటర్ పోసాం కదా, ఇవన్నీ బాగా మరిగేటట్టు 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు మూత తీసి ఎసురు మరిగినాయో లేదో చూద్దామండి. ఇవ్వండి చక్కగా ఎసురు మరిగిపోయినాయి. చూడండి చక్కగా తెరిలిపోతున్నాయి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం మన ధనియాల పొడి వేసుకుందామండి. కొంచెం మరిగేటప్పుడు ధనియాల పొడి వేసుకుంటే బాగా టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మరిగేటప్పుడు కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసుకున్నాం. కొత్తిమీర పుదీనా మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ పిండుకున్నాం. నిమ్మకాయ చూడండి ఇదిగోండి కేజీ బియ్యం కడిగి నానబెట్టుకొని శుభ్రం కడుక్కొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎసుట్లో పోద్దామండి. ఇవ్వండి శుభ్రంగా ఎసుట్లోకి వేసేసుకుందామండి. బియ్యం మొత్తం శుభ్రంగా ఎసుట్లోకి ఇలా వేసేసుకుందాం. మొత్తం ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. బాగా కలిపితే మెత్తగా అయిపోద్దండి. ఊరికి అట్లా కలుపుకుందామండి. 1 నిమిషం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం బాగా. చూడండి రైస్ ఇప్పుడు అయిపోయింది. చూద్దామండి. చూడండి రైస్ ఎంత చక్కగా అయిపోయింది. చూడండి ఎంత పుల్లు ఆడుతుందో రైస్. టమాటా రైస్ సూపర్ అండి. టమాటా రైస్ ఎక్సలెంట్గా తొందరగా రెడీ అయిపోయిందండి. ఫాస్ట్గా చూడండి అసలు రైస్ ఎలా ఉందంటే పుల్లు ఆడుతుందండి. పుల్లుగా ఇలా ఆడుతుంది. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా రైస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ అయిపోయింది కదా, దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. గ్యాస్ కట్టేసుకున్నాం. చూడండి టమాటా రైస్ రెడీ అయిపోయింది. చక్కగా సూపర్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా తొందరగా రెడీ అయిపోయింది. కొద్దిగా ఐటమ్స్తోనే తొందరగా రెడీ అయిపోయేది టమాటా రైస్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి అసలు రైస్ ఎలా వచ్చిందంటే పొల్లు ఆడుతా సూపర్ ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.